ఇంట్లో ఉన్న చెప్పాను. నీకు లవ్ చేయడానికి వేరే అమ్మాయి దొరకలేదా? నువ్వు ఇంకా అమ్మాయికి ప్రపోజ్ చేయలే కదా, మర్చిపోరా. ప్రతి బచ్చగడు గురించి ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకోండి. నువ్వు ఇలాంటి అదో ట్రిక్లు నేర్చుకుని స్కూల్ ప్రిన్సిపల్ రోజు సాయంత్రం మా ఇంటికి చూసంగా వస్తాయి. నాతో వద్దు. నేను ఇల్లు ప్రతి రూట్లో కట్టొస్తున్నాను. ఇదే మాట నాకు ఇంతవరకు 13 మంది చెప్పారు. నా కొడక నీకు దెమ్మ తిరిగి న్యూస్ చెప్పనా? రే, మీ లవ్వునేమని అనుకో, మా లవ్వునేమని అన్నావో. నన్ను వదిలే రాజన్, ప్లీజ్. లేదురా, నీ ప్రాణాలు ఆల్రెడీ వాడు కొనేశాడు. నీకు నాకు గొడవ లేదు కదా, నన్నేం చేయకు. నేను బేసిక్గా గాంధీ గారి ఫాలోవర్. ఆయనలాగే చెడు వినను, చెడు చూడను, చెడు మాట్లాడను, కానీ చెడు చేస్తాను. నాకు ప్రాణాలు అమ్మడమే తప్ప కాపాడడం రాదు. చెప్పాను కదా, వాడు ఆల్రెడీ నీ ప్రాణాలు 10 లక్షలు కొనేశాడు. నేను నెరవేరుస్తాను, నన్ను వదిలే. నిజమే కదా, నాకు డబ్బులు కావాలి కానీ నువ్వెందుకు? 10 కన్నా 20 ఎక్కువే కదా. ఏం మాట్లాడుతున్నావు? నీ అకౌంట్లో ఇప్పుడు డబ్బులు ఏంటి సార్ అన్న? థ్యాంక్స్ అన్నా. కస్టమర్లు మోసం చేయకూడదు. వాడు 10 లక్షలు ఇచ్చాడు కదా. సరేండి, అసలు కూర్చో. మన అందరిస్తే ఎవరు ఆంటీ కూర్చున్నారు? దానిలో కూర్చో. హలో, గాలి కదా, డ్రైవర్ దారి తెలుసు కదా, ఇంకో 200 ఇస్తాను. మా ఇంటి దింపని చెప్పండి. బాతులంటే నంచండాలి ఉన్నాయి. ఎల్కడికే నన్ను చేరిన నాయికవా, పెనవేసిన కోరికవా, ఎద చాటున దాగిన ఆశకు పిరివా, ఎన్నడు తోచని గుండెకు తీయని ఊహలు పంచిన కానుకవా, మింగిని కాదని నీ జత నేడని నేలకు జారిన తారకవా, నీ మనసు చేజారి నా మనసుతో చేరి ఈ చెలిమి సంకెళ్ళే వేసిన వేళ, నా కంటి కలలన్నీ నీ కంటి కలలయ్యే ఆ ఘడియలన్నీ మన తోడవ్వాలా. దీని పేరేమై ఉంటుందో? ఏ మోనా, అటు చూడు. ఏ మోనా, వినడానికి చాలా బాగుంది.
ఇప్పుడు దీని ముందు స్టంట్లు ఎలా వేయాలి? ఎలా ఎలా ఎలా? ఏ రైల్వే అండి ఇది? 3:47 ఎగ్జాక్ట్ టైం ఉన్నది, 3:57 అయిపోతుంది. ఎవరు అడిగిన వాళ్ళు లేరా? నేనున్నాను అంకుల్. సార్ ఇది రైల్వే హైవేయా సార్? బయట బోర్డు చూడలేదా? ట్రైన్ 3:47 అన్నారు, టైం 3:57 అయింది, ఇంకా స్టార్ట్ అవ్వదు. ట్రైన్ మీ టైం ప్రకారం నడదు, రైల్వే ట్రైన్ ప్రకారం నడుస్తుంది. అటు చూడండి. దాటిందిగా. అందుకేగా ట్రైన్ వెళ్ళిపోయింది. సార్ ఏంటండి బెల్ అదే హార్న్ కొట్టలేదు? లేట్ అయింది నువ్వే కదా అన్న, అందుకే కొట్టలేదు. వేరే మార్గం లేదా? మార్గం లేదు కానీ ట్రైన్ ఉంది ఇంకో అరగంటలో. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ బాక్స్ మొత్తం ఖాళీగా ఉంటే నా కోసం వచ్చినట్టు వచ్చారు? ఏంటి సంగతి? కోసం వచ్చాను. టికెట్ తీసాను సార్. చూపించు. ఆ రైల్లో ఉంది. అయితే నువ్వు 3 నెలలు జైల్లో ఉండాలి. వేరే ఆప్షన్ లేదా? ఆప్షన్ లేదు కానీ ఆప్షన్ ఉంది. ఎంత? 2000. కొంచెం తక్కువ ఉంది. పర్లేదు ఇవ్వు. ఓ సారీ, సిగరెట్కి. బ్యాగ్ దొబ్బెట్టావు, 2000 ఫైన్ బొక్కెట్టావు, అక్కడ ఉండిపోయినా బాగుండేది. ఏంటి రాట్లేదు? ఇవే ఉతికే. బాబు కొంచెం భోజనం పెట్టాలా? కొంచెమే ఉండేవా? అది కాదురా, ఏమండాలి చెప్పు. నేను ఫ్రెండ్స్ మీట్ అయ్యి వస్తాను, మీట్ ఉండి ఉంచు. హాయ్రా, ఎలా ఉన్నారు? ఆకుల్లేని అడవిలా అమ్మాయిలే నీ జీవితంలో ఏదో దోస్తానలా అలా బతికేస్తున్నాం. నీ సంగతి ఏంట్రా? అమ్మాయి అంటే గుర్తొచ్చిందిరా. ట్రైన్లో ఒక అమ్మాయిని చూశాను, బ్లాక్ శారీ వేసుకుని ఏంజల్ లాగా. ఏముందిరా, తన్ని చూడగానే నా హార్ట్ మిస్ అయింది. తర్వాత తన కోసం బిల్డప్ ఇచ్చే ప్రాసెస్ లో నా బ్యాగ్ మిస్ అయింది. అమ్మాయ్యా? ఆ అమ్మాయి ఏమో చూడు. ఏం జరుగుతుందిరా? టెన్షన్ వచ్చేస్తుందిరా. అది కాదురా, రేపటి నుంచి ఆ అమ్మాయిని వెతికే ప్రాసెస్ లో ఉన్నా. మొన్నంతా నీ మోనా కోసం తిరిగాం కదా, ఈ రోజు నా టేనా కోసం వెళ్దాం. సరే పద. అరే ఎంతసేపు వస్తావురా? త్వరగా రా. ఒక్క నిమిషం. రాబే త్వరగా పద. ఎవడ్రాడు నా టేనా పక్కన? రేబన్ స్పెట్స్ పెట్టుకుని రాజ్బాబులో ఉన్నాడు, ఆడికి భయపడతావు నువ్వు దాన్ని పడగొట్టాలంటే ముందు వాళ్ళిద్దరిని విడగొట్టాలి. దానికి మనం ఏం చేయాలి? నేను స్టార్ట్ చేస్తాను, మీరు ఫాలో అయిపోండి. ఓ వీడి పేరు జానా, ఇప్పుడు ఈ నేపిచం చేయాలి. హాయ్ జాన్. హే, హూ ఆర్ యు? సర్లే కానీ ఫ్యాంటీస్కి వెళ్తాను, కాలేజ్ టైం. వాట్ ఆర్ యు టాకింగ్? అయ్యి బాబోయ్, నీ యాక్టింగ్ భరించలేకపోతున్నారు బాబు. ఫ్యాంట్ ఎవరు బాబు? కాలేజ్ టైం అరే అవుతుంది. జాన్, పోజ్ దొబ్బించాలి కానీ ముందు నా గాగుల్స్ తీసి. నా గాగుల్స్ తీసిరా బాబు. ప్యాంటు అమ్మాయి ఫ్లాట్ అయి ఉంటదిలే. హే టీనా, టీనా, టీనా. మీరు ఒకసారి ఐ లవ్ చెప్పరా? ఛీ
చీ నీ యాదవ. ఎంత పిరుగు కూడా పెట్టరా నీ పర్సనాలిటీకి పిరిగిదానికి ఏమన్నా మ్యాచ్ అవుతుందా? అలా అనకరా, ఏం చేయాలి చెప్పరా ప్లీజ్ రా. నువ్వు ఎలాగా నోడితే ఐలో చెప్పలేవు గానీ రోజు సింబల్ ఆఫ్ లవ్ అంటారు కదా, ఓ పువ్వు కొనేసి అమ్మకి ఇచ్చే. అమ్మ నువ్వు సూపర్ రా. నాకు తెలుసు గానీ పద. ఒక రెడ్ రోజు ఇవ్వండి. చీ ఒక్కరోజు ఏంట్రా, ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలంటే అసలు ఎన్ని కలర్ రోజెస్ ఉన్నాయి అన్ని కొన్ని అమ్మాయి ముందు పెడితే ఏ అమ్మాయిని ఫ్లాట్ అవ్వాల్సింది. మామ నువ్వు మళ్ళీ సూపర్ రా. పనే పార్టీలో పోకూడదు కానీ పద. అన్ని ఇచ్చండి. బాబు ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజెస్ నైస్ ఫ్లవర్స్. ఎంత చిల్లర ఉంచు. ఆటో చెప్పేతనా ఎవడ్రా అది? ఈసారి చెడగొట్టడం పెడగొట్టడం కాదు, వెళ్ళి కొట్టేద్దాం. నిజమే, మీరు స్టార్ట్ చేయండి, నేను జాయిన్ అవుతాను. అదరా చెక్కేద్దాం. నేను రోజులు తిరుగుతుంటే ఎవడరా నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావు? హలో సుబ్బు, మన మహి గారి పరిస్థితి ఏంట్రా? మొన్న బుక్ చేస్తాం కదా. ఓకే ఓకే ఓకే. అమ్మా అమ్మా త్వరగా రా, తొందరగా రా అమ్మా. ఏంటి బాబు? అమ్మా ఈ బ్యాగ్. ఓ అదా, ట్రైన్లో మరి మిస్ చేసుకున్నావు కదా బ్యాగ్. ఒక అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది, మోనా అండి తన పేరు. మోనా? ఇంతసేపు ఇక్కడే ఉంది. ఇంతసేపు ఇక్కడే ఉందా? అన్ని ఐటమ్స్ ఉన్నాయో లేవో చూసుకోమని చెప్పింది. ఫోన్ చెప్పి నంబర్ కూడా ఇచ్చింది. నంబర్ కూడా ఇచ్చిందా? ఎందుకురా మాట మాటికి మంగోలి మంకీలు అలా అరుస్తావు? ఇచ్చిందిలే నంబర్. ఇది నంబర్. ఇదిగో. నువ్వు సూపర్ మమ్మీ. హలో, నీతో అర్జెంట్గా మాట్లాడాలి, ఒకసారి మా ఇంటికి వస్తావు ప్లీజ్? వే ఏంట్రా ఇది? మార్నింగ్ మీరు నన్ను వదిలి చెక్కిసారు కదరా, ఆడినాడిని ఎలా చెక్కిసారు. నువ్వు ఒక్కడే కొట్టేస్తావు అనుకుని మీరు రాలేదురా. సర్లే, ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? అదేరా చెప్పా కదా, ట్రైన్లో ఒక అమ్మాయిని కలిసాను. అమ్మాయి బ్యాగ్ ఇచ్చి ఫోన్ చేయమని నంబర్ కూడా ఇచ్చిందిరా. వచ్చింది తనే అని నీకెలా తెలుసురా? తనేరా నా మోనా. అదేదో తనకే చేయొచ్చు కదా, నాకేం చేసా? అంటే నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది కదా అని. ఇదెప్పటి నుంచిరా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? నీ మొహానికి సిగ్గు సూట్ అవ్వదు కానీ ఫోన్ చేయి. ఓకే. హలో, నా పేరు శివ. ట్రైన్లో బ్యాగ్ మర్చిపోయాను కదా, మీరు మా ఇంటికి వచ్చి బ్యాగ్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్ చేయమన్నారు కదా, అందుకే చేశానా. ఏమన్నాదిరా? రేపు ఈవినింగ్ కలవమందిరా. ఈరోజు ఈవినింగ్ మొన్న కలవమంది కదా, మార్కెట్లో కొత్తగా యాక్స్ వచ్చింది కదా, అది కొనియాలి. రే సుబ్బు, ఈవినింగ్ మీ చెల్లిని కలుస్తున్నాను రా. అదే ట్రైన్లో కలిసిన అమ్మాయి. ఏంటి మహి నీకేం చెప్పలేదా? ఎవడు మంచి కొట్టావో తెలుసురా? నీ చెల్లి మీద ఎవడని చెయ్యేస్తే అని సితక్ కొడతావా, ఆడ అడ్రస్ కనుక్కుంటావా? నా పేరు రాజన్. ఈ ఊరు మొత్తం నా పేరు చెప్తే భయంతో వణుకుతుంది.
అలాంటిది నా మనుషుల్ని టచ్ చేయడమే కాకుండా వాళ్ళని కొట్టావు. నీ ధైర్యం నాకు నచ్చింది. ఈ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. ఈ ఏరియాలోనే కాదు, ఏ ఏరియాలో ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు, నేను చూసుకుంటా. రేయ్, కోపం తెప్పించు, కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి మామూలుగా కొడితే ఎలా పడున్నారు, అదే కాన్సన్ట్రేషన్తో కొడితే కోమాలోకి పోతారు. తంబి, ముందు నా కోపాన్ని చూపించి తర్వాత నన్ను నేను చూపించుకోవడం నాకు అలవాటు. నువ్వు వెళ్ళే రూట్లోకి నేను రాను. నేను వెళ్ళే రూట్లోకి అడ్డొస్తే మాత్రం ఊరుకోను. చూడడానికి సాఫ్ట్గా ఉన్నావు, వెళ్ళి సాఫ్ట్వేర్ చేసుకో. నాతో నీకేంటి? చల్. నేను వచ్చి అని వెళ్ళిపోదాం. ఎందుకని మనకి గొడవలు? రా అని వెళ్ళిపోదాం. ఏట్రా మార్నింగ్ మార్కెట్లో ఏదో గొడవ అయిందట, మీ చెల్లి చెప్పింది. ఫోన్ చేస్తుంటే రావట్లేదు. ఏదో అయ్యిందిలేరా. సర్లే పద, తను కలుస్తానంది కదా. సుబ్బుగాడికి చెప్పావా? చెప్పాను, వాడు డైరెక్ట్గా వచ్చేస్తాను అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా పిలిచి దిక్కులు చూస్తున్నారు? ఏం లేదు, టైం ఎంత అడుగుదామని. 2 చేతులకి 2 వాచ్లు వేసుకొని టైం ఎంత నడుతున్నారు? ఒళ్ళెలా ఉంది? చలికాలం కదా, చల్లగా ఉంది. అలాగా. మీ లిప్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. అవి కొంచెం మూస్తే ఇంకా బాగుంటుందండి. ఇంకా ఆపుతావా? హే శ్వేత, ఇది నాకు తెలుసు. తను ఇప్పుడు ఇంతే, మీరేమనుకోవద్దు. దట్స్ ఓకే. థ్యాంక్స్ బ్యాగ్ ఇచ్చినందుకు. ఓకే, టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఏంట్రా ఏమన్నాదిరా? ఎలాగో చెప్పిస్తావా? ఇదేమన్నా హ్యాపీ బర్త్డేనా వెంటనే చెప్పాడానికి? ఇప్పుడేగా కలిసాను, ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యాక అప్పుడు చెప్తాను. అయినా వాళ్ళ ఫ్రెండ్ ఏట్రా బాబు, హైబ్రిడ్ డైనోసార్ లో నోరేసుకుని అలా పడిపోతుంది. రే, మీ లవ్వునేమని అనుకో, మా లవ్వునేమని అన్నావో ఫ్రెండ్ అని కూడా చూడు. లవ్ ఏంటి చూడగానే? ఏరా, హీరోలకి లవ్లు ఉండాలా, వాళ్ళే చూడగానే లవ్ చేయాలా? ఎందుకో ఆ అమ్మాయికి నాకు వేవ్ లెంత్ సెట్ అయినట్టు అనిపించింది. ఐ లవ్ హెర్, ఐ లవ్ హెర్, ఐ లవ్ హెర్. సర్లే ఏడు. ఎరా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అదేరా, ఆ అమ్మాయిని కలుద్దామని వెళ్ళండి. మరి కలిసావా? లేదు, దూరం నుంచి చూసి. ఎంతకాలం దూరం నుంచి వస్తావురా? రేపు దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నావు అంతే. నేనా? ఆల్ ద బెస్ట్ రా. అమ్మాయి రాగని చెప్పరా, ఐ లవ్ యూ చెప్పేస్తాను. బా, అలాగే. రే, అమ్మాయి వచ్చిందిరా, చెప్పేయాలి. రే, వెళ్ళిపోతుందిరా. చెప్పిస్తాను. చెప్పు చెప్పు చెప్పు. రే, చెప్పు చెప్పు. చెప్పిస్తాను. ఏడీడు ఈ అబ్బా ప్రపోజ్ చేయమంటే ఏదో పర్పస్ ఉన్నట్టు ఈ తొప్పల్లోకి వచ్చాడు రా. చెప్తూ పదా. ఊరి భయం వేస్తుందిరా. ఓపెన్ చెయ్యి. నువ్వు చెప్పిరా. నేను చెప్పినాడు మీరు ఓకే, మళ్ళీ ఒప్పుకోదు పదా. అది కాదు, నా డైలాగ్ ని నీ వాయిస్ లో చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ రా. సర్లే సర్లే పదా. థ్యాంక్స్ రా. చెప్పిరా, వెళ్ళి చెప్పిరా. వెళ్తున్నాను కదా. చెప్పి ఉండరా, లేదో మాట్లాడుకుంటున్నారు నిందాం. గీత, నీకు ఎలాంటి వాడు కావాలి? ఇప్పుడు అవన్నీ ఎందుకే? హే ప్లీజ్ చెప్పవే. అందంగా ఉండకపోయినా పర్వాలేదు. యు ఆర్ సెలెక్టెడ్ రా. థ్యాంక్ యూ రా. కానీ కొండంత ధైర్యం ఉండాలి. కొండంత ఉన్నావు కానీ ధైర్యమైన వర్డ్ మిస్ అయిందిరా. ఉండరా, ఇంకేదో చెప్తుంది. నాకు ఒక కవితలా ప్రపోజ్ చేయాలి. కవితలాగా ప్రపోజా? నువ్వా? ఒకసారి ఐలో చెప్పు మామూలుగా. రే, ఆ అమ్మాయి మన శివగాడిలో మోనాలా ఉంది. ఏమో నాకేం తెలుసు, నేను ఎప్పుడైనా చూసాను. నిజమే కదా. పద పద, ఆ అమ్మాయి అడ్రస్ కొనుక్కొని వాడి షాక్ ఎత్తాం. అనియా వస్తున్నాను. బాబు అటు వెళ్ళమ్మా.
నువ్వు ఎవరి చెల్లి లవ్ చేసావు తెలుసా? వెళ్తున్నాను కదా అన్నా ఇల్లు ఎవరిదన్నా? రాజుంది. అరే ఎవరు మీరు? నీకు లవ్ చేయడానికి వేరే అమ్మాయి దొరకలేదా? పోయి ఆ రాజన్ గారి చెల్లి లవ్ చేసావు. రాజన్ నా పేరు రాజన్. నాతో నీకేంటి? చల్. కంపెనీస్ మార్కెట్లో నాతో గొడవ పడ్డాడు. వాడు కాదు కదా. నువ్వు మార్కెట్లో గొడవ పెట్టుకుంది రాజన్తోనా? ఏంటి నువ్వు రాజన్తో కూడా గొడవ పెట్టుకున్నావా? అయిపోయిందిరా. నువ్వు రాజుని చెల్లి లవ్ చేసావని అడిగి తెలిస్తే లవ్ చేసినందుకు నిన్ను, నీకు హెల్ప్ చేసినందుకు ఈయన్ని, మీ ఇద్దరితో ఉన్నందుకు నన్ను, మొత్తం ముగ్గురిని నరికేస్తాడు రా. అయిపోయిందిరా, ఈ రోజుతో మన స్నేహం అయిపోయింది. నన్ను వదిలేండి. నీ 60 లాపు. నువ్వు ఇంకా అమ్మాయికి ప్రపోజ్ చేయలే కదా, మర్చిపోరా. అయితే ఇప్పుడు ప్రపోజ్ చేయాల్సింది అమ్మాయికి కాదు మరి. అరే నీకు దేవుడు కనిపించి ఏం కావాలని అడిగితే ఏం అడుగుతావురా? కత్రినా కావాలని కోరుకుంటున్నాను. దాన్ని కత్తినే అడగొచ్చు కదరా, దేవుడిని ఎందుకు? నాకు అదే డౌట్ రా, దేవుడు కనిపిస్తే ఏం అడగాల అని. క్యాష్ తెచ్చానన్నా, నువ్వు పని చూస్తే వెళ్ళిపోతాను. అన్నా, మన నీతో మార్కెట్లో గొడవ పెట్టుకున్నాడు, నీకు సారీ చెప్పి నీకు వచ్చినట్టుండే. ఏంట్రా నా కాల్ బ్రేక్ డాన్స్ ఆడేసినాయి. ఓ నీవి కూడానా? ఓకే. ఏరా మా అన్న గురించి తెలుసుకొని సారీ చెప్పడానికి వచ్చావరా? అబ్బే ఈ సారీ అన్న వర్డ్ పెద్దగా నచ్చదండి. మరి ఎందుకు వచ్చావరా? మీ అన్నతో మాట్లాడడానికి. ఏం లేదు రాజన్, నేను లవ్ లో పడ్డా, ఆ విషయం చెప్పేద్దామని వచ్చా. ఏట్రా రాజన్ గడి చెల్లి లవ్ చేస్తామని చెప్తావు అనుకుంటే ఊళ్ళో పడ్డామని చెప్పి వస్తావేంటి? వాడి చెల్లినే ప్రేమిస్తున్నానని డైరెక్ట్ గా చెప్పనవసరం లేదు. రాజన్కి ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది. నీ ఎదవ లాజిక్లు నువ్వును పదరా కూడా కదా. ఏంటన్నా చెల్లెమ్మని లవ్ చేస్తున్నానని ఇండైరెక్ట్ గా చెప్పినా ఊరుకున్నావు? ప్రతి పచ్చగొడు గురించి ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకుని మన ఎస్ఎన్ లైన్లో పెట్టు. నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు వాడుతావా? చైన్ ఎక్కడ కొట్టుకొచ్చారా? కొట్టేయడం ఏంటి సార్, ఇది నాదే. అనడానికి సాక్ష్యం ఏంట్రా? నాది కాదనడానికి సాక్ష్యం ఏంటి? నీ చైన్ నీకు ఇవ్వకపోతే? నీకు గన్ను నీకు ఇవ్వకపోతే? చైన్ స్టేషన్కి వచ్చి తీసుకో. గన్ను ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. చెప్పు. అన్న కుర్రాడు కొంచెం టఫ్గా ఉన్నాడు, నువ్వే హ్యాండిల్ చేయి. నేను చూసుకుంటా, నువ్వు వచ్చే. సరే. నువ్వు ఇలాంటి అదౌ ట్రిక్లు నేర్చుకుని స్కూల్ ప్రిన్సిపల్ రోజు సాయంత్రం మా ఇంటికి చూడకుండా వస్తాడు. నాతో వద్దు. ఎవడరా పోలీసు? ఇంకెవడు, రాజన్ మనిషి అయి ఉంటాడు. మీ లవ్వులు బాగానే ఉన్నాయి, ఫైట్ల వరకు వెళ్ళిపోయి నా లవ్వే ముందుకెళ్ళట్లేదు. చెప్పే ధైర్యం లేదుగా, నీకు లవ్ ఎందుకురా? మీ అంత ధైర్యం లేకపోయినా మీకంటే ఎక్కువ లవ్ ఉందిరా. లవ్ ఎలా ఈజ్ ఎనఫ్ కదరా. నువ్వే చెప్తావు చూడు. రే తను చూస్తే నాకు మాటలు వచ్చిన సంగతే మర్చిపోతున్నాను రా. తను చూస్తేనే కదా నీకు భయం. ఈసారి తల ఉంచుకొని చెప్పే. వీడితే ఎలా చెప్పించాలి నాకు తెలుసు, నాకు వదిలే. రే ఎలా చెప్తాడు రా? చెప్తాడు, ఆడే చెప్తాడు చూడు. గీత రేపో మాపో పోయేలా ఉన్నాడు మా తాత. ఈలోపే మోగాడు మన పెళ్లి మోత. చూద్దాంలే అని మాత్రం అనుకు తర్వాత నువ్వు కాదంటే ఇంతే ఊరుకున్న తలరాత. నిన్ను పడేసే వరకు నీ వెంట తిరుగుతా. ఒప్పుకుంటే ఆనందంలో కొంచెం మరుగు పెరుగుతా. నిజం చెప్తున్నా, మన ప్రేమకి ఎవరడ్డొచ్చినా మరుకుతా. నేను రామున్నైతే నువ్వే నా సీత. అర్థం కాకపోతే చెప్పు నా కవిత, మళ్ళీ ఇంకోసారి చదువుతా. గీత నా హార్ట్లో ఉన్న చెప్పాను. మీకు నచ్చితే ఈ లిటిల్ హార్ట్స్ తీసుకోండి, దాని మీద నా నెంబర్ ఉంది. నా గ్లామర్
మనకి అమ్మాయి ఫ్లాట్ రా. ఏంట్రా డీటెయిల్స్ ఎఫెక్ట్ తో ఎంత క్లారిటీగా చెప్పిస్తావు? ఇంత ధైర్యం అక్కడి నుంచి వచ్చింది? నాకు సిగ్గేసేస్తుంది. దీంట్లో నుంచేరా ఈడి ఐడియానే నైట్ నా వాయిస్ రికార్డ్ చేసేసాడు. కేకరా. మరేమనుకున్నా మనం ప్లాన్ వేస్తే పీక్స్ లో హలో హాయ్. ఈవినింగ్ నేను బెంగళూరు వెళ్తున్నాను. 1 వీక్ పడుతుంది అనుకుంటాను. సో రేపు ఈవినింగ్ కలుద్దామా? ఏంటి స్పెషల్? రేపు నా బర్త్డే. ఓ ఓకే, మీట్ అవుదాం. నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఇంకా ఫోన్ చేయట్లేదేంటి? టైం అవుతుంది. హలో హలో, థ్యాంక్ యూ. ఓకే బాయ్. నిద్రలో ఒళ్ళు తెలియని పొద్దులో ఎప్పుడో వెళ్ళిపోయెనో వెంట తరిమిన హాయిలో మనసెటో జరిగింది ఏదో కొంచెమైన జ్ఞాపకం లేదే. అయితే అదేదో ఏ క్షణాన మరపురాకుందే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ అరే మా చెల్లిని ట్యూషన్ నుంచి పికప్ చేసుకోవడానికి వచ్చాను. మీరు ఇక్కడికి వచ్చండి, నలుగురం కలిసి వెళ్ళిపోదాం. ఏంటి ఇక్కడ? చెప్పగలరా? స్పీడ్ ఇదివర నీ చెల్లి తీసుకెళ్ళి. అన్నయ్య 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 ఈ మినిట్ దేవుడు కనిపిస్తే నేను తీసుకెళ్ళిపోమని అడుగుతాను రా. నేను ఆ దేవుడిని అడగను రా, నేనే నేను దేవుడి దగ్గర పంపింది. అసలు నీ చెల్లిని నాకు ఇవ్వడానికి నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీ పక్కనున్న తెంగురోడకి ఇస్తాను, నీకు మాత్రం ఇవ్వను నా చెల్లి. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకో చెల్లుందా? లేదు. ఏ నేను తింగరోనే. కామెడీలు చేద్దు, మీ బతుకులు ట్రాజడీలు అయిపోతాయి. నా కొడక నీకు దెమ్మ తిరిగి న్యూస్ చెప్పనా? ఇప్పటికి వచ్చి మీ చెల్లికే తన లవ్ చేస్తానన్న సంగతి చెప్పలేదు. ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళి నా గురించి చెప్పి తను ఎలా ఆపుకుంటావో ఆపుకో. నా చెల్లి ఎందుకు ఆపుతాను రా, నిన్నే ఆపుతాను. మీ చెల్లి క్యాంప్కి వెళ్ళింది కదా, తనకి మన గొడవ గురించి ఏమీ చెప్పను. కానీ తను తిరిగి వచ్చేసరికి నువ్వే నా సలహాగడవని నీతోనే అనిపించుకుంటా. నీ గురించి నా చెల్లి దగ్గర డిస్కషన్ అసలు అట్లా. నా చెల్లి తిరిగి వచ్చేసరికి నీ చెల్లి నాకు వద్దు అని చెప్పించి నీతోనే నా కాళ్ళు పట్టించుకుంటారా నా కొడక కొడక కొడక.
హే వాట్సాప్. నైట్ 12 o'clock అందరూ విష్ చేశారు, నువ్వు తప్ప. హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్. ఏంటి ఇప్పుడా? నువ్వు నైట్ 12 o'clock పుట్టలేదు, ఈవినింగ్ 4:30కి పుట్టావు. అందుకే ఎప్పటిదాకా వెయిట్ చేసి ఇప్పుడు చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ నాకు కాదు, నీ ఫ్రెండ్ శ్వేతకు చెప్పు, తనే నాకు చెప్పింది. ఐ లవ్ యూ. ఇదే మాట నాకు ఇంతవరకు 13 మంది చెప్పారు. గుడ్ వాళ్ళ పంచలేడు అలవాటైపోయి పొగటో రావట్లేదు. ఈడెవడో మనోళ్ళ ఉన్నాడు, ఈడితో స్టంట్లు అయిద్దా. హే ఈ నా ఫ్రెండ్ చక్రి, మనకు చెప్పరా. అన్నకేం కేక, ఒక సిగరెట్ కి 100 రింగ్లు వదులుతాడు అన్న. నువ్వు వెళ్ళరా, ఉంటానన్నా. వెళ్ళరా బాబు. ప్లీజ్ అన్న. మరి సెలవిక మనసా, మన తలపులు క్షణమిక తెలుసా, మా జనని వెళుతున్నాం ఎంతో దూరం. ఇది ముడిపడు విడివడు వరస, ప్రతి మధనము మధురమే తెలుసా, వెళుతున్నాం ఎంతో దూరం. రే శివ, నాకు గీతకి ఒక దగ్గరే జాబ్ వచ్చిందిరా. ఇద్దరం కలిసి జాబ్ చేసుకుంటారా. బెంగళూరు వెళ్ళిపోతున్నావురా రేపే. సాయంత్రం కలుద్దాంలే పార్టీలో. సరే ఉంటానే. మహిగాడు కూడా చెప్పు. The number you have dialed is currently busy. Please try again later. The number you have dialed is currently busy. Please try again later. హలో హాయ్. నీకో సర్ప్రైజ్. ఈరోజు ఈవినింగ్ 5 కల్లా వచ్చేస్తా. అయితే నేను సిటీ మొత్తం వెల్కమ్ పోస్తా నింపేస్తా. మొదటగా నా కోపాన్ని చూపించి తర్వాత నన్ను నేను చూపించుకోవడం నాకు అలవాటు. నా కోపాన్ని చూసావు, నన్ను చూడాలనుకోవద్దు. ఇన్నాళ్ళు నీ కొడుకు మీద కాన్సన్ట్రేషన్ చేయలేక కాదు, నాకు టైం లేక. అది నీ కొడుకు అలుసుగా తీసుకున్నాడు. చెప్పు, నీ కొడుక్కి చెప్పు. నేను ఇల్లు ప్రతి రూట్లోకి అడ్డొస్తున్నాడు. వద్దు. మొన్న శివ కోపం కన్స్ట్రక్షన్ హాస్పిటల్కి వెళ్ళాడు. త్వరగా రా.
మా ఇంటికి వెళ్ళి నీ కోపాన్ని చూపించావంట, ఇప్పుడు నా కోపం చూస్తావా చూస్తావా చూస్తావా? నా కోపాన్ని పర్సెంటేజ్ లో లెక్కేస్తే ఇది 1%. ఇదే 2, 3, 4 100లోకి వెళ్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించుకోరా నా కొడక్క. రే 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 అడు మనిషి రాడు, అడు మనిషి 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 రాడు. అని భయంతో వణికిపోతాను అనుకున్నా. రే నువ్వు ఈ ఏజ్ లో మొదలెట్టు, నేను టీనేజ్ లోకి రాకముందే మొదలెట్టాను. అన్ని పొడి చేసావు, వీడి తల పగలగొట్టేశావు. అడు ప్రాణంతో బయటపడ్డాడు, ఇడు చూస్తే పోయేలాగా ఉన్నాడు. అయినా నీ ఇంటికి ఒక్క పోలీసు కూడా రాలేదు, రాండి ఇవ్వలేదు. ఎంత టార్చర్ పెట్టారో నన్ను. నిన్ను ఇక్కడికిక్కడ నరికి నీ శవం మీద నా కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తారా? ఇంతవరకు నా కోపాన్ని చూస్తావు, ఇప్పుడు నన్ను చూస్తావు. నీ వెనకాల బాంబు పేలిన భయం ఏదిరా? నీకు నాకు 10 అడుగుల దూరం ఉంది. చావు నన్ను పిలిస్తే అది నీకు కూడా వినబడదు. ఇక నా ఓపిక నశించింది, నిన్ను చంపేస్తారా? ఏం చేయొద్దు ప్లీజ్. సొంత చెల్లినే కొట్టావు, నువ్వేమన్నాయరా? ఇది నా చెల్లి, ఇది ఎవరో కూడా నాకు తెలియదు. మరి నీ చెల్లెవరు? నా ఫ్రెండ్ శ్వేత. శ్వేతనా? ఎక్కడున్నావు? త్వరగా రమ్మని అన్నీ ఫోన్ చేశాడు. ఈలోపే శ్వేత ఫోన్ చేసి ఇంటికి వచ్చి తను పికప్ చేసుకోమంది. అక్కడికే వెళ్తుంది. ఇంటికి నువ్వు సరే, నేను మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. ఓకే ఓకే. అన్నా ఇల్లేవరు? రాజండి. రాజండి. అరే ఎవరు మీరు? వస్తా నీకు లవ్ చేయడానికి వేరే అమ్మాయి దొరకలేదా? పోయి ఆ రాజన్ గారి లవ్ చేసి. ఎవడే రాజన్న? హలో శ్వేత, ఏంటి అసలు మోనాన్ని ఖాళీ ఉంచట్లేదు? మనకన్నా ఘోరంగా ఉంది. ఇందుకీ నా చెల్లి ఎవరెవరు? నీ పక్కనున్న తెంగరోడికి ఇస్తాను, మగ నీకు మాత్రం ఉండరు నా చెల్లి. నీ పక్కన ఉన్న తెంగరోడిగానే ఇస్తానన్నావు కదరా, ఆడారా నీ సాలగాడు. నేను చూడగానే నువ్వు నాలుగే తెంగరదాన్ని అర్థమైంది, అందుకే వెంటనే కనెక్ట్ అయ్యి చెప్పిన మాట మళ్ళీ చెప్తాను అనుకోపోతే ఐ లవ్ యూ. ఇంతకన్నా ఏం చేయాలి నీకోసం? అమ్మ ప్రేమ పుట్టగానే తెలుసు, నా ప్రేమ నేను పోతే కానీ తెలియదు అంటే ఇప్పుడే చచ్చిపోతాను. మహి మహి ఏ మహి 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 అయ్యో ఐ లవ్ యూ మహి, అదే చెప్తాను వచ్చి. మహి లెగు లెగు మహి లెగు లెగు ప్లీజ్ లెగు మహి లెగు. నా కోసం నిజంగా చచ్చిపోతావా? యూ ఈడేట్ ఎక్కడికి వచ్చాడు? అన్నయ్య అన్నయ్య ఇదేంటి ఇష్టే? చెల్లమ్మని తీసుకెళ్ళండి రా.
ఇప్పటిదాకా ఎవరి గురించి కొట్టుకున్నా నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం నీ సాలగాడి కోసం కూడేసుకుందాం. నేను ఇంతకీ మా ఏరియాలో చూడలేదు, కొత్తగా వచ్చారా? ఇంతకీ మీ ఇంట్లో ఎవరు ఉంటారా? మమ్మీ, మా డాడీ, నేను, మా అన్నయ్య. లేదా అలాంటి ఎవరు లేరా? ఇప్పటికే ఫిగర్ లాగా ఏడుస్తుంటే ఫిమేల్ అండ్ ఫ్యామిలీ వేసుకుని మా ఏరుకు చెప్తారా? ఇలా అంకుల్ నా బోలా పోరా యాక్షన్. రోలింగ్ యాక్షన్. వచ్చారా? లవ్ చేయడం వేరే. ఆడి భయపడతాడు రా. అది రేపు నువ్వు మధ్యలో మాట్లాడుతుంది. 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자